ఐ చెకప్ జరిగింది ఇండియన్ పబ్లిక్ స్కూల్లో. అండ్ అట్ ద సేమ్ టైం 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ గర్ల్స్కి మెడికల్ చెకప్ కూడా చేయడం జరిగింది. దీంట్లో పిల్లలకి ఎస్పెషల్లీ గర్ల్స్కి మెన్స్ట్రల్ హైజీన్ గురించి, వాళ్ళు డెఫినెట్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ గురించి, పీరియడ్ పెయిన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏమేమి టెస్ట్లు అవసరం, వాళ్ళు ఎలా కేర్ తీసుకోవాలి, వాళ్ళ డైట్ ఎలా మెయింటైన్ చేయాలి, మెన్స్ట్రల్ హైజీన్ ఎలా కేర్ తీసుకోవాలి అనే దాని విషయంలో కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో ఈ క్యాంప్ అన్నది నిసా హాస్పిటల్ విత్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ అండ్ శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిందండి. అండ్ కంటే స్త్రీలు గర్భిణీ సమయంలో మంచి పోషకాహారం తీసుకున్నట్లయితే పిల్లలకి ఇటువంటి దుర్మతులు రావు కదా అనే బాధ నాకు ఎక్కువగా అనిపించింది. ఇప్పుడు పిల్లలకి వైద్య నిమిత్తం పరిశీలన చేస్తున్నప్పుడు పిల్లలు పడుతున్న ఇబ్బంది, కంటి చూడలేక వాళ్ళు పడుతున్న ఇబ్బందికి సో అది చాలా బాధ అనిపించింది. ఆ బాధని మనము చెప్పలేము, అది పేరెంట్స్ గ్రహించుకుని కలిసి ఇప్పటికైనా తల్లిదండ్రులు పిల్లలకి మంచి ఆహారం, ఫాస్ట్ ఫుడ్లు ఇవ్వకుండా ఆకుకూరలు, గుడ్లు, మంచి ప్రోటీన్స్ ఉన్న ఆహారం పిల్లలకి ఇచ్చినట్లయితే వారికి మంచి సంపద కాదు, మంచి ఆరోగ్యం ఉండడమే తల్లిదండ్రుల బాధ్యత. ఆ విధంగా తల్లిదండ్రులందరూ కూడా మరి పిల్లల మీద శ్రద్ధ వహించాలని నేను ప్రత్యేకించి కోరుకుంటూ, ఇంతమంది వేలాది మంది విద్యార్థులకు అదేవిధంగా బయట కూడా ఎంతోమంది పేద వాళ్లకు మనకి తణుకులో దేవుడి తర్వాత దేవుడిలాగా హుస్సేన్ గారు మనకి ఇంత వైద్య సేవలు అందిస్తూ ఇంతమందికి ఆయన వైద్య వృత్తి ద్వారా సహాయపడుతున్నందుకు వైద్య నారాయణ హరి అన్నారు. నిజంగా నేను భగవంతుడిని ఆయనలోనే చూస్తున్నానని హుస్సేన్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పడం, పొగడడం కాదు, ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. మరొక్కసారి మా తారకాపురి లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరి తరఫున ప్రత్యేక నమస్కారాలు ఆయనకి హృదయపూర్వకంగా తెలియజేస్తాను.